సో ఒక కీలకమైనటువంటి వార్త ఒకటి కనబడతా ఉన్నది. ఇగో ఏది విరిగిన ఎముకలను 3 నిమిషాల్లోనే అతికించేస్తుందట. విరిగిన ఎముకలు దరిదాపుగా చాలామంది మెజార్టీగా ఏదో టైంలో చిన్నతనం నుంచి ఈ ముసలి వాళ్ళు అయ్యేంత వరకు ఏదో రకంగా ఎక్కడో కింద కాలు జారి పడో, లేకపోతే ఈ బండి మించి పడో, కాలు బొక్కో, లేకపోతే ఇక్కడ చేయి బొక్కో, ఏదో ఒక బొక్క ఇరుగుతూ ఉంటుంది. సర్వసాధారణంగా దరిదాపుగా 90% మనుషులలో 90% ఇది జరుగుతూనే ఉంటుంది. సో దాంట్లో భాగంగా ఇప్పుడు పోయి మనం కొన్ని దాంట్లో కట్లు కట్టుకోవాలి, ఇది ఈ కట్టు ఇక్కడికి అక్కడికి ఉంటుంది, ఇది ఒక పెద్ద కథ. ఇది అంటే అతకది, కీళ్ళ కాడ ఇరిగింది, ఇంకా అసలు అతకది. సో అట్లా రాడ్ వేయాలని చెప్పేసి అంటారు కదా. సో ఇది ఒక కొత్త టెక్నాలజీ కనబడతా ఉంది. ఒక సూదితో అట విరిగిన ఎముకలను 3 నిమిషాల్లో అతికించేస్తుంది. ఓ సూది ద్వారా విరిగిన ఎముకలను 3 నిమిషాల్లో అతికించే బోన్ గ్లూన్ చైనా పరిశోధకులు కనుక్కున్నారు. తూర్పు చైనాలోని ఫేజంగ్ ప్రావిన్స్లో బోన్ 02 అనే గ్లూను పరిశోధకులు ఈ నెల 10న ఆవిష్కరించారు. నీటి అడుగున వంతెనలకు గట్టిగా అతుక్కునే ఆల్చిప్పాలను స్ఫూర్తిగా తీసుకొని ఈ పరిశోధనకు శ్రీకారం చుట్టినట్లు బృంద నాయకుడు లీన్ షాన్ఫింగ్ వెల్లడించారు. దీని పనితీరుపై ఆయన మాట్లాడుతూ కొత్తగా అభివృద్ధి చేసిన గ్లూ కేవలం 2-3 నిమిషాల్లోనే ఎముకను బాగు చేస్తుంది. రక్త ప్రవాహం అధికంగా ఉండే వాతావరణంలో కూడా ఇది వర్క్ చేస్తుందట. చాలా గ్రేట్ కదా నిజంగా. అందుకే చైనా వాళ్ళది టెక్నాలజీ వేరు. చైనా టెక్నాలజీతో మనకు ఉన్నటువంటి టెక్నాలజీ చాలా తక్కువ. వాళ్ళు చాలా జెడ్ స్పీడ్తో ఉంటారు. సో అంటే 3 నిమిషాల్లోనే ఎముక అతికిపోవడం, 3 నెలలైనా 3 సంవత్సరాలైనా కానీ అతకది. మనకు అక్కడ ట్రీట్మెంట్ ఉంటుంది కదా, ఒకడేమో ఇట్లా గూంచుతా అంటాడు, దీనికి ఏదో రాస్తాడు, ఇది కట్టు కడతా అంటాడు, హాస్పిటల్ పోతే వాడు పట్టేస్తాడు, లేకపోతే రాడ్ వేస్తాడు, అది కూడా నమ్మకం లేదు. సో దీని పనితీరు మెరుగ్గా ఉందట. సాంప్రదాయ వైద్యంలో ఎముకలు అతికించాలంటే శరీరానికి పెద్ద కోతలు వేసి స్టీల్ ప్లేట్లను అమర్చుతారు. కానీ మేము కొత్తగా అభివృద్ధి చేసిన ఇంజెక్షన్తో అలాంటి అవసరం రాదు. దీని వినియోగంతో ఫారిన్ బాడీ రియాక్షన్లు, ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుముఖం పట్టనున్నాయి. ఎముక గాయం నయం కాగానే శరీరంలో కలిసిపోవడం ఈ బోన్ 02లోని మరో విశిష్ట లక్షణం. ఏది ఇప్పుడు మనకేముంటుందంటే స్టీల్ రాడ్డు కాలుకాడ ఎత్తే ఏమైనా ఇరిగితే మళ్ళీ కోసి ఆ రాడ్ ఉంది అలా అట్లా చేయాలి. ఇప్పుడు మన కాడ అదే ఒకటే, ఇప్పుడు ఆప్షన్ ఒకటే. ఇక మన దగ్గర ఎవరికైనా బొక్కలు ఇరిగితే రాడ్ వేసుడు, ఆ రాడ్ తీసుకునేందుకు మళ్ళీ కోత కోయించుకొని మళ్ళీ రాడ్ తీసుకోవాలి అతికిన తర్వాత. సో ఇటువంటివి కనబడతా ఉంటాయి. కానీ ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి ఇది కొత్తగా వచ్చినటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో చైనా వాళ్ళు కనుక్కున్నటువంటి బోన్ 02 అనేటువంటిది, ఇది ఆ బోన్ అతుకోగానే శరీరంలో కలిసిపోతుంది. అది నయం కాగానే శరీరంలో కలిసిపోవడం ఈ బోన్ 02లోని మరో విశిష్ట లక్షణం. ఫలితంగా సాంప్రదాయ వైద్యం తరహాలో రెండో శస్త్రచికిత్స చేయాల్సినటువంటి అవసరం ఉండదు అని షాన్ఫింగ్ తెలిపారు. చాలా గ్రేట్ కదా, చాలా గ్రేట్. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ముసలోళ్ళని అయితే వాళ్ళకి అతకదిగా ఆ బాడీ సహకరించది. అంతేకాకుండా పని చేసుకుంటున్నటువంటి ఏజ్ ఏదైతే ఉంటుందో యువకులకి ఒకవేళ బండి మించి పడ్డా కానీ కాలో రెక్కో ఇరిగితే వాడు మంచానికి పరిమితం కావాలి, వాడు ఇంకో పని చేయలేడు. ఇక మళ్ళీ ఏది అది అతికేంత వరకు, లేచి నడిచేంత వరకు. కానీ అది అట్లా కాదు. విరిగిన ఎముకలను 3 నిమిషాల్లో అతికించేసేటువంటి ఒక గొప్ప ఇంజెక్షన్ని చైనా కనుక్కున్నదట. మరి అది ఎప్పుడవుతుందో తెలియదు. అది త్వరలో రావాలి, ఇండియాకు కూడా రావాలి.